స్క్రీన్ మీద ప్లే అవుతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశకు కూడా అడుగులు వేశారు. మరి అదే శాసన మండలిలో అప్పటి శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి షరీఫ్ గారిని నువ్వు సాయిబుకే పుట్టావా అని చెప్పినటువంటి మహానుభావులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులుగానే ఉన్నారు. ఆ తర్వాత ఒక అనంతబాబు ఏంటి, ఒక దువ్వాడ శ్రీనివాస్ ఏంటి, ఇట్లాంటి వాళ్ళు అందరూ శాసన మండలిలో ఉన్నారు. ఇక క్రమక్రమేణా తప్పి గ్రాడ్యుయేట్స్ సార్ ఇంకో విషయం సార్, 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఇప్పుడు కూటమి కైవసం చేసుకున్నటువంటి అరుదైన రికార్డు కూడా మీరు ఒకటి గుర్తించాలి ఇందులో. సో వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నట్లు ఒక్క ఉత్తరాంధ్రాన్ని పట్టేసుకుని వెంకటరెడ్డి గారి కూటమి పని అయిపోయింది, ఇంకేముంది ఇక కూటమి ఇక దీనికి కూటమికి ఆరంభం అంతం అని చెప్పి సినిమా డైలాగులు వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఎందుకు నిలబెట్టలేదు సార్ పోటీకి? చదువుకున్న వాళ్ళు ఎవరు వైసీపీ ఓటేయరనే కదా సార్, ఆ విషయం తెలుసు కదా సార్ మీకు, మీ నాయకులకి చదువుకున్న వాళ్ళు ఎవరు వైసీపీ ఓటేయరనే కదా సార్ ఎన్నికల్లో నిలబెట్టలేదు. మీరు మాట్లాడి చెప్తా సమాధానం, మధ్యలో చెప్పంటారా సార్? మాట్లాడు. చదువుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేసారా లేదా, చదువులు చెప్పేటటువంటి గురువులు ఓటేసారా లేదా, పక్కన పుట్టిన పిల్లాడిని నా కొడుకు అని చెప్పుకున్నట్టుంది. మీకన్నా సిగ్గుండాలి చెప్పడానికి. నేను ఇప్పుడు రాజుగారు నేను మీకు క్లిప్పింగ్స్ పంపించా, నేను మీకు పేపర్ క్లిప్పింగ్లు పంపించా, మీరు డిస్ప్లే చేసి చెబుతారా నన్ను చదవమంటారా? నేను మీకు పేపర్ క్లిప్పింగ్లు పంపించా. మోడరేటర్ రాజుగారు నేను మీకు వాట్సాప్ లో అది ప్లే మొన్నటి వరకు ఈవీఎంల మీద కూడా ఏడిచారు, అయిపోయింది. ఈ రోజు ఆ చాట్ లో ఏదో పేపర్లు అంటే తీసుకొచ్చి కూటమి అభ్యర్థులు లోపలికి వెళ్ళిపోయారు, ఓట్లు చేసేస్తున్నారు, ఈవీఎం రిగ్గింగ్ చేసేస్తున్నారు అంటా ఉన్నారు. ఈవీఎంలు అయిపోయినాయా సార్? బ్యాలెట్ పేపర్లు వేస్తే మా సత్తా చూపిస్తా ఉన్నారు కదా సార్. 82,320 సార్ మెజారిటీ. ఈవీఎంలు లేవు సార్, ఉన్నది బ్యాలెట్ పేపర్లు సార్. బ్యాలెట్ పేపర్ల మీద మెజారిటీ 82,320 సార్. అపోజిషన్ పోటీలో లేకుండా మనం రిగ్గింగ్ చేసుకుంటే 90,000 లక్షలు చెప్పా కదా. పక్కనాడుకు పుట్టిన బిడ్డకు మీరు తండ్రి అంతే కదా, లేదా పక్కనాడుకు పుట్టినటువంటి పిల్లాడిని తీసుకొచ్చి మీ కొడుకు అని చెప్పుకోవడం మీకు ఇది కామనే కదా. కామనే కదా, పక్కనాడు బిడ్డకు మీరు తండ్రి చెప్పుకోవడానికి అంతే కదా. నిలబెట్టలేదు, వాళ్ళకి ఇట్లా వచ్చిన ఏడుస్తా ఉన్నారు. చదువుకున్నవాడు ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేయడు కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లేదు. 2029లో మార్క్ మై వర్డ్స్ వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోటీలో కూడా నిలవదు. వస్తారా డిబేట్ కారు దాకా? ఈ మధ్యలోనే ఏమన్నా పోతారా? వస్తాం సార్, సరిపోరు కదా ఈ మధ్యలోనే. నేను వస్తా మళ్ళీ, నేను వస్తా మళ్ళీ వస్తారు కదా మీరు. మీరు ఏ బీజేపీ తరఫున కాంగ్రెస్ తరఫున వస్తారు సార్? ఎవరు ఉన్నాడు సార్? మళ్ళీ చెబుతున్నా, ఇదే స్టూడియో సాక్షిగా చెప్తున్నా, రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. మీలాగా ఒక రోజు ఆలకాలు పట్టుకొని ఇంకో రోజు ఏలకాలు పట్టుకొని బెయిల్ కోసం అమిత్ షా దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం ఏముండవు మన దగ్గర. అట్లాంటి మన దగ్గర ఏముండవు. రోజుకొక పార్టీతో అంటగాకే బతుకులు మాది కాదు, రోజుకొక పార్టీతో అంటగాకే బతుకులు మాది కాదు. రాజకీయాల్లో ఓడిపోయినా గెలిచినా నిజాయితీగా ఉండే బతుకులు మాయి. మీలాగా ఒక రోజు మోడీ రమణాబూతులు ఇచ్చి 2 రోజులు మోడీ కాళ్ళు పట్టుకొని గెలిచే బతుకులు కాదు. సిగ్గుండాలి మీ జీవితంలో ఒకసారి కూడా. సింగిల్ గా అది మీ బతుకులు, తమ్ముడు మీ బతుకులు అవి. సింగిల్ గా ఒక్కసారి కూడా పోటీ చేసి గెలిచిన సత్తా లేదు మీకు. మళ్ళీ 45 ఏళ్ళ రాజకీయ జీవితం తీసుకెళ్లి ఆ కృష్ణ కరకట్టాలని చెప్పుకోండి. అది మీ బతుకు. మీరు తండ్రి అని చెప్పుకునే దిక్కుమాల బాబు తెలుగుదేశం వాళ్ళు అట్లాంటి బతుకులు చచ్చిన పిల్లడికి మీరు తండ్రి అని చెప్పుకునే ఖాళీగా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడైతే పక్కన తండ్రి అని చెప్పుకుంటున్నారు. సంబంధించినటువంటి
దంపతులు రాజుగారు మీరు వీడియో ప్లే చేస్తారా? నేను ప్లే చేయనా? సిగ్గు గురించి నువ్వు ఒక నిమిషం పంపించారు ఒక్క నిమిషం ఉండండి. ఓకే 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 వంశీకృష్ణ గారు ఇక్కడ మన తిట్టుకోవడం అరుచుకోవడం కాదు, ఒక్క నిమిషం ఉండండి సార్ ప్లీజ్. సబ్జెక్టు మన జనాలకి చెప్పాలి, అసలు ఏం జరిగిందని తెలియాలి, అన్నీ కూడా మన జనాలు చూపించాలి కదా. సరే వెంకటరెడ్డి గారి వీడియో చూపించే ముందు నేను ఒక వీడియో చూపిస్తాను. రాయపాటి అన్న గారు మీ ముందుకు వస్తాను, మీ ముందుకు వచ్చే ముందు ఒక్క వీడియో మన అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. పిసిఆర్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక మేము ఓపెన్గా రఘువర్మ గారికి